హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త విజయ్ ఇచ్చిన హామీలైతే ఇవే. తొలి సంతకం దానిపైనే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ పథకం హామీ పైన తొలి సంతకం చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 2026 ఎన్నికల ప్రచారంలో దళపతి విజయ్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు టీవీకే పార్టీయే అధికారం చేపట్టేలా కనిపిస్తుంది. మరి విజయ్ సీఎం కాగానే తొలి సంతకం ఏ ఫైలుపై ఉంటుందో తెలుసుకుందాము. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ టీవీకే పార్టీ కొత్త అధ్యయనాన్ని సృష్టించింది. టీవీకే ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. స్థాపించిన 2 ఏళ్లలోనే అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది. ఇక ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం దేనిపై ఉంటుందనే దానిపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఎన్నికల హామీలో అందరి దృష్టిని ఆకర్షించింది ఏడాదికి 6 ఉచిత సిలిండర్ల పథకమే. ఈ ఫైలుపైనే ఆయన తొలి సంతకం చేసే అవకాశం అయితే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో విజయ్ ఇచ్చిన హామీల్లో గృహిణులకు బాగా కనెక్ట్ అయ్యింది ఈ సిలిండర్ పథకమే. గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు. రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకురావాలని విజయ్ కోరుకుంటున్నందున తన మొదటి సంతకం ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని లేదా మహిళలకు నెలకు 2500 సాయం అందించే పథకాన్ని ఎంచుకుంటున్నారని అంచనా వేస్తున్నారు. ఇక టీవీకే ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతుల కోసం పలు పథకాలు ఉన్నాయి. పేద కుటుంబాలకు చెందిన మహిళల వివాహానికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర, ఆడపిల్లల రక్షణ, విద్యాభివృద్ధికి ప్రత్యేక పొదుపు పథకాలు టీవీకే మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందిస్తున్న పెన్షన్ను పెంచనున్నట్లు టీవీకే తెలిపింది. ఈ పెన్షన్ను నెలకు 3000కు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇక యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కీలక ప్రకటనలు చేసింది టీవీకే. ప్రతి కాలేజీ విద్యార్థికి అండర్ గ్రాడ్యుయేట్ నుంచి డాక్టరల్ స్టడీస్ వరకు చదువుకోవటానికి 20 లక్షల వరకు పూచీకత్తు లేని విద్యా రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సహాయంతో ఉచితంగా పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తామని విజయ్ పార్టీ తెలిపింది. ఇక ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి గ్రాడ్యుయేట్కు నెలకు 5000 అందిస్తామని టీవీకే ప్రకటించింది. గ్రాడ్యుయేట్లకు నెలకు 10,000, ఐటీఐ డిప్లొమా హోల్డర్లకు నెలకు 8,000 స్టే ఫండ్తో ఏటా 5 లక్షల ఇంటర్న్షిప్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇక 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే ప్రతి చిన్నారి తల్లికి ఏటా కూడా 15,000 ఇస్తామని ప్రకటించింది. మహిళల స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని టీవీకే చీఫ్ విజయ్ తెలిపారు. ఇలా చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతపై వరాలు కురిపించారు విజయ్. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 234 స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో 100కు పైగా స్థానాల్లో అత్యధికంలో ఉంది. అత్యధిక స్థానాలను దక్కించుకునే అవకాశాలుండడంతో ఈ పార్టీ కార్యాలయం ముందు కార్యకర్తలు సముద్రంలో పోటెత్తి నినాదాలు, డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు విజిల్ పోడు పాటను ప్లే చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ కూడా పోటీ చేసిన 2 స్థానాల్లో ఘన విజయం దిశగా దూసుకు వెళ్తున్నారు.